కంటిని దేవుని కంటిని కంటిని ప్రభువును కంటిని నిండు పున్నమి చంద్రునిలా వెలుగు మోమును కంటిని నామది వెన్నెలా సెలయేరులాయే కంటిని దేవుని కంటిని ఆ శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శుభకరుడా సర్వోన్నతుడా శోభలు చిందే ఉన్నతుడా శుభకరుడా సర్వోన్నతుడా శోభలు చిందే ఉన్నతుడా శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శ్రమలో ఓర్పును కలిగించి ఓర్పు పరీక్షలు నన్ను నిలిపే శ్రమలో ఓర్పును కలిగించి
ఓర్పు పరీక్షలో నన్ను నిలిపే ఆదరించు మా ఆపదలందు అతిశయముందెదని బలమందు శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శోధనలో నన్ను సరిచేసి బాధలలో నన్ను ఓదార్చి శోధనలో నన్ను సరిచేసి బాధలలో నన్ను ఓదార్చి బ్రతుకు యాత్రలో నడిపించి జగతిలో నన్ను వెలిగించు శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత శుభకరుడా సర్వోన్నతుడా శోభలు చిందే ఉన్నతుడా శుభకరుడా సర్వోన్నతుడా శోభలు చిందే ఉన్నతుడా శుభములనొసగే శాంతి ప్రదాత అభయమునొసగే ఆత్మవిధాత ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో మీ బ్రతుకులో పాపము కలతల మీ హృదయంలో బాధలో కన్నీరా మీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామంలో దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మహాఉచితమైన కృపను బట్టి ఈ 2013 సంవత్సరము సెప్టెంబర్ నెల 6వ తారీఖు ఉదయకాల సమయంలో మీ దాసులు పొదిలి కృష్ణ శ్రావణులను మీరు ప్రేమించి వారికి గర్వఫలంగా అనుగ్రహించేటువంటి ద్వితీయ కుమారునికి నీ పరిశుద్ధ మందిరంలో ఈ రీతిగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులు కృష్ణను అలాగే శ్రావణులను ప్రభువా మీరు కుటుంబస్తులుగా ఏర్పాటు చేసి గర్వఫలంగా మొదటిగా కుమారులను అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. అలాగే రెండవసారి ప్రభువా బిడ్డను మీరు దర్శించి రెండవ సంతానంగా మరొక కుమారుని మీరు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు మీరే అద్భుతంగా బిడ్డను మీరు పోషించారు, సంరక్షించారు, కాపాడారు తండ్రి, మీకు వందనాలు. అలాగే తల్లి గర్భం నుండి ఈ లోకంలో జన్మించినది మొదలుకును నేటి వరకు కూడా ప్రభువా మరి తల్లి ద్వారా బిడ్డ పోషించబడడానికి మీకు కృపనిచ్చారు. మరి బిడ్డ పెరిగి పెద్దవాడుతూ ఉండగా ఆయన బిడ్డకు అవసరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని అందించవలసినటువంటి అవసరతను తిరిగిన వారై తండ్రి ఈ రీతిగా ప్రార్థనాపూర్వకంగా ఈ పరిశుద్ధ మందిరంలో ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మీకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. వారి యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులను ఆహ్వానించి మీ నామహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండగా మీరే ఈ స్థలంలో ఉండి మీ నామహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించండి. ఆహ్వానించబడిన వారందరి బట్టి మీకు స్తోత్రాలు. ఆహ్వానించబడిన వారిలో వచ్చిన వారి కొరకుని వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకా రావాల్సిన వారిని క్షేమంగా తీసుకుని రండి. మరి సభలో జరుగుతున్నటువంటి అన్నప్రాసన కార్యక్రమంలోనూ అలాగే మీ దాసుని గృహంలో జరుగుతున్నటువంటి విందు కార్యక్రమంలోనూ మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరంగా మరి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మరి జన్మన అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చిన్న బిడ్డకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం అంతటినీ జయకరంగా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావంలో మీరు పొందగలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీవు ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొటేలనా ఏడాది కోడెలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తారమైన ముని చాలునా సర్వఫలమైన
ఆది కాండము 20వ అధ్యాయం నుండి 8 వరకు నా పాఠ్యభాగం చదువుకున్నాను. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాడు. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనముందు అతని కుమారుని కని. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడైన తన కుమారునికి ఇస్సాకు అన్న పేరు పెట్టాడు. మరియు దేవుడు అబ్రహాము కనిపించిన ప్రకారం అతడు 8 దినముల వాడ ఇస్సాకును తన కుమారుని సున్నతి చేసింది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసాను, వినుని వారిలో నా విషయమే నవ్వుదనను. మరియు శారా పిల్లలకు స్థానం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పను. నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అని. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క 2011వ సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తారీఖు ఉదయకాల సమయంలో మరి దేవుడు కృష్ణను అలాగే షారును ప్రేమించి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ద్వితీయ కుమారునికి దేవుని పరిశుద్ధ మందిరంలో మరి వారి కుటుంబీకులు రక్త సంబంధికులు బంధుమిత్రుల సమక్షంలో ఈ వాక్యానుసారమైనటువంటి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు ఈ సమయాన్ని అనుగ్రహించారు, సామకులపరిచారు. దేవునికి మహిమ. మరి పూర్వజులందరికీ కూడా ప్రభు పేరు నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేకంగా దేవుని మందిరంలో ఇలా ప్రార్థనాపూర్వకంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని చేయడానికి మరి సంకల్పించినటువంటి కుటుంబీకులందరికీ కూడా మరి ప్రభు పేరు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఈ వాక్యానుసారమైనటువంటి అన్నప్రాసన కార్యక్రమాన్ని లోకానుసారంగా చేస్తూ ఉంటారు. దేవుడు వాక్యానుసారంగా వ్రాయబడినటువంటి అన్నప్రాసన కార్యక్రమం అనేది కూడా వాక్యానుసారమైంది. ఇప్పుడు మనం చదువుకున్న ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చదివినప్పుడు అబ్రహామునకు 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, శారా సుమారుగా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి వారికి గర్భఫలంగా ఒక కుమారుని అనుగ్రహించారు. అలా అనుగ్రహించేటువంటి ఆ కుమారునికి వారు పేరు పెట్టారు, ఇస్సాకు అని పేరు పెట్టారు. తర్వాత అతనికి సున్నతి చేశారు. సున్నతి అంటే ఇశ్రాయేలులో ఆచరించేటువంటి ఒక పద్ధతి కాబట్టి సున్నతి చేశారు. ఆ తర్వాత అతడు పాలు విడిచిన దినమందు అబ్రహాము తన కుటుంబీకులను బంధుమిత్రులను ఆహ్వానించి గొప్ప విందు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. రాయబడింది అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు ప్రతి మాటకు దేవుని మాటకు లోబడేటటువంటి అబ్రహాము ఈ అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా దేవుని చిత్తానుసారంగానే ఏర్పాటు చేసి జరిగించాడు. దేవుని చిత్తం లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా అబ్రహాం ఈ పని చేయడం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక చేస్తుంటాడు. అయితే ఆయనతో మాట్లాడిన మాటలన్నీ, ఆయన దేవుడు చెప్పినవన్నీ రాయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మనకు అవసరమో వాటిని తన గ్రంథంలో రాసి పెట్టినాడు. కాబట్టి అబ్రహాము కూడా దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారముగానే తన కుమారునికి అన్నప్రాసన కార్యక్రమాన్ని జరిగించినట్లుగా వాక్యంలో మన పాలు విడిచిన దినమందు గొప్ప విందు చేశాడు. పాలు విడవడం అనేది సహజంగా జరిగేటటువంటి పద్ధతి. మనకు తెలుసు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 మాసాలు దేవుడు గర్భంలో ఉన్న శిశువును దేవుడు పోషిస్తూ ఉంటాడు తల్లి తీసుకునే ఆహారం ద్వారా. అలాగే ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆ బిడ్డకు పోషణ సిద్ధపరిచాడు. అలాగే పోషించబడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మరి తల్లి ద్వారా పోషించబడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అలా పెరిగి పెద్దవారు అయ్యేటప్పుడు తల్లి ద్వారా తీసుకునేటువంటి ఆహారం ఆ బిడ్డకు సరిపోదన్నమాట. అందుకని ఇహలోక సంబంధమైనటువంటి అన్నపానాలను వారికి అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరంలో జరుపుకోవడం అనేది నిజంగా ఆశీర్వాదకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి తాను జీవించవలసి ఉంటుంది. ఎందుకంటే మరి వాక్య ప్రకారంగా మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అనుకుంటాం. కానీ లోకోక్తిగా మనం చెప్పుకునేది ఏంటంటే ఒక వ్యక్తి జీవితం 100 ఏళ్ల ఆయుష్ అని మనం పలుకుతాం. అందరూ నిండు 100 ఏళ్ళు చల్లగా జీవించు, వర్ధిల్లని ఆశీర్వదించడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి మరి ఈ లోకంలో మనిషి జీవించేటువంటి సంవత్సరాలు 70 కానీ 80 కానీ 100 కానీ
తాను జీవించినటువంటి దినములన్నిటా కూడా అన్నపానములు అనేది తప్పకుండా పుచ్చుకొని తీరవలసిందే. ఎందుకంటే అన్నపానములు పుచ్చుకోనకపోతే ఒక వ్యక్తి ఏమైపోతాడు? నీరసించిపోతాడు. జీవించడం కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ శరీర పోషణకు ఆహారము ఎంతో ప్రాముఖ్యమైనది అనే విషయం మనకు తెలుసు. కాబట్టి మనుషులు భుజించేటటువంటి ఆహారం ఎక్కడి దేవుడే ఇస్తాడు. ఎందుకంటే ఈ సృష్టిని దేవుడు కలుగజేసినప్పుడే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చదువుతాం. మానవులకు అవసరమైనటువంటి భోజన పదార్థములన్నిటిని కూడా ఆయన సిద్ధపరిచాడు. కూరగాయల మొక్కలు కానివ్వండి, లేక విత్తనాలు. కాబట్టి ఎక్కువగా మన ఇండియా దేశంలో వరి వండుతాం. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు ఇంకా రకరకాలైన పదార్థాలు మన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఆ యొక్క పంటలు పండడం అనేది చూస్తూ ఉంటాం. నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే, భూమంతా దేవుని మాట ద్వారా కలిగినదైనప్పటికీ కూడా ఆయా ప్రాంతాలలో వారు తీసుకునేటటువంటి ఆహారానికి అనుగుణంగా దేవుడు ఆ భూమిలో నుండి ఆ ఆహారం పండేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మనుషులకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి దేవుడే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ ఆయన పోషిస్తున్నాడు. మనందరికీ తెలుసు. మానవులు మాత్రమే కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులు కానివ్వండి, భూమి మీద సంచరించి నేల మీద ప్రాగే పురుగులు కానివ్వండి, లేక నీటిలో జీవించే ప్రాణులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని ద్వారా పోషించబడతా ఉన్నాయి. దేవుడి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన తన గుప్పిని విప్పి ప్రతి జీవి యొక్క ఆకలిని ఆయన తీరుస్తూ ఉన్నాడు. దేవుడు తన గుప్పిని విప్పుతున్నప్పుడు వాటికి ఆహారం దేవుడు సమకూర్చి వాటి ఆకలిని దేవుడు తీరుస్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా రాయబడిన మాట ఏంటంటే, కాకి పిల్లలు వాటి యొక్క ఆకలిని తీర్చుకోవడం కోసం దేవునికి అవి మొరపెడతాయి అని దేవుని వాక్యంలో రాయబడి. కాకి ఆహారమును సిద్ధపరచువాడు ఎవడు? నిజంగా ఎంత ఆశ్చర్యం అండి. తిండి లేక తిరిగేటటువంటి కాకి గూడు ఉంటే ఒకసారి వాటిని పరీక్షగా చూడండి. అవి ఆకలి అయినప్పుడు ఆకాశం వైపు వాటి యొక్క తల ఎత్తి అరుస్తూ ఉంటాయి కదా. దానినే బైబిల్లో ఏమని రాస్తారంటే, దేవునికి అవి మొరపెడుతున్నాయి వాటికి ఆహారం. కాబట్టి దేవుడు మనల్ని కూడా దేవుడు మనకు అవసరమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరిచి ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అందుకని మత్తయి సువార్తలో 6వ అధ్యాయాన్ని దేవుడి వాక్యంలో మనం చదువుకుంటే ఒక చక్కని మాట అక్కడ ఏమైనా రాయబడి ఉంటుందంటే, ఏమి తిన్నుమో అని మీ ప్రాణులను కూర్చి, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణులను కూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చేయను, మీరు చింతపడవద్దు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు ఇచ్చి మనల్ని పోషణను త్రాగే పానీయాన్ని కూడా ఆయన ఆస్వాదించేవాడు అని. కాబట్టి మరి ఇంతవరకు మరి కృష్ణ షారోను పోషించిన దేవుడే వారి బిడ్డలను కూడా ఆయన పోషించగలిగిన వాడే. ఇక్కడ మనందరినీ పోషించిన దేవుడే ఈ దినాన మనం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆ చిన్న బిడ్డను కూడా పోషించగలిగినటువంటి సంబంధం అవుతున్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ బిడ్డ ప్రభు దేవులన్నింటా కూడా అన్నపానం ఏ కుదువ లేకుండా దేవుడు సమృద్ధి అయిన అన్నపానం నుంచి అద్భుతంగా పోషించి ఆవిడను ఆస్వాదించినట్లుగా అంటున్నాము. అయితే దేవుని వాక్యంలో మరొక చిన్న మాటలను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏమిటంటే, మనిషి తినే ఆహారాన్ని బట్టి మాత్రమే కాకుండా దేవుని మాటలు వచ్చు ప్రతి మాట వలన జీవించునని దేవుని వాక్యంలో రాయాలి. మనుషులు ఏమనుకుంటున్నారంటే, తినడానికి ఆహారం ఉంటే సరిపోతుందంటే మేము ఎంతకాలమైనా బ్రతుకుతామని అనుకుంటారు. కానీ ఆహారం అనేది మనిషిని బ్రతికిస్తుంది అనుకుంటే పొరపాటు. ఆహారం ఉంటే మేము బ్రతికిపోతాం అనుకునేది అది పొరపాటు అవుతుంది, అపోహ అవుతుంది. లోకస్వార్తలో ప్రభు ఉపమానం చెప్పాడు. ఒకడు తన పొలంలో పంట వేసుకున్నప్పుడు విస్తారమైన పంట పండిందంట. ఎంత పంట పండిందంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి కొట్లు కూడా సరిపోక వాటన్నిటిని పడగొట్టి మళ్ళీ కొత్త కొట్లు కొట్టి వాటి నిండా ఆహార ధాన్యాన్ని నింపుకున్నాడు. నింపుకొని ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడుము అన్నాడు. ఉండడానికి ఎన్నో సంవత్సరాలకు సరిపోయిన ఆహారం సిద్ధపరచుకున్నాడు కొట్లలో. కానీ అది అతని జీవనానికి ఉపయోగపడలేదు. నేను కూడా చెప్పేది ఏంటంటే, మనకు అన్నపానం ఉన్నంత మాత్రమే ఈ లోకంలో బ్రతుకుతాం అనుకుంటే పొరపాటు. ఇంకేం కావాలంట?
అంటే అన్నపానములు అవసరమే, కానీ మరి దేవుడి ప్రభు చెప్పిన మాట అంటే ఒకడు మరి దేవుడు చెప్పండి, మనుషులు రొట్టె వలన మాత్రమే అంటే మాత్రమే అంటే అవి కూడా కావాలి. అయితే వాటితో పాటు ఏమన్నట్టు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇప్పుడు రాకపోతే అంటాయి కదా, అన్న లేకపోతే ఎంత మనిషి పొందుతారండి, రాకపోతే అంటారు. దేవుడు వద్దని చెప్పట్లా, అన్నపానములు పుచ్చుకునడం వలన మాత్రమే కాకంటే అవి కూడా అవసరమనే దేవుడు చెప్తున్నాడు. అవి కూడా అవసరమే, కానీ వాటితో పాటు ఏమవసరం అంట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు. దేవుడు బ్రతికించాలి. చిన్న మాట ఉంటుంది, చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుడు అంటున్నాడు, మొదటి వచనం నుంచి కూడా చదువుదామా. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును నీవు భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి ఏం చేశాడంట, నేను నోరు తెరువగా ఆయన దేవుడు ఆ గ్రంథమును నాకు తినిపించి, చదవమ్మా, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండేను. దేవుడు యెహెజ్కేలుకు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, ఆయన దర్శనం అంటే కళ అన్నమాట. కళలో ఒక గ్రంథం కనబడుతుంది, పుస్తకం అన్నమాట, మన బైబిల్ లాగా కనబడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఈ గ్రంథాన్ని నువ్వు తీసుకొని దాన్ని ఏం చేయమంటున్నాడు, తిను అంటున్నాడు. స్పూన్తో ఒక్కొక్కరు అందరూ పిలిచి తినిపిస్తాడు, మంచిది. ఎక్కడ గ్రంథాన్ని తినిపించినాడు యెహెజ్కేలు దేవుడు. ఏంటంట, గ్రంథాన్ని తినిపించి ఏం చేశాడు, నరపుత్రుడా, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని ఆయన నాతో సెలవీయగా నేను దానిని దేవుడు తినిపిస్తున్నాడంట. ఆ గ్రంథాన్ని ఏంటా గ్రంథం అంటే, గ్రంథం చదవకంటే ఏంటంటే పుస్తకాన్ని కాగితాలు తిప్పుకొని నమ్మని తినడం కాదు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోవడం. కాబట్టి మానవుని శరీరానికి ఇహలోక సంబంధమైన అన్నపానాలు ఎంత ప్రాముఖ్యమైనవో మానవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క వాక్యము ఆహారం. మన దినాలు దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు అంటాడు, చదువుతారని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదివితే, నీవును నీ కుమారుడు నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొలుచు నీవు దీర్ఘాయుష్యమంతుడగునట్లుగా నేను స్వాధీనపరుచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించి కట్టడలను విధులను ఇవే. కాబట్టి ఇశ్రాయేలు వినుము, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో నేను కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పట్టుకొనప్పుడును లేచునప్పుడును వాటిని కూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాసికములుగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను రాయవలెను అంటారు. కాబట్టి దేవుని మాటలు అంటే మనం నేర్చుకోవాలంట, విని నేర్చుకోవాలి. త్రోవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి మనం నేర్చుకోకపోతే పిల్లలకి ఎలా నేర్పుతాం? కాబట్టి మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని తల్లిదండ్రులు నేర్చుకోవాలి, చదువుకొని నేర్చుకోవాలి, విని నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం తెలుసు అనుకుంటున్నవన్నీ కూడా విను, తర్వాత చదువు నేర్చుకున్నాం. అర్థమవుతుందా? వినకుండా
నేర్చుకోకుండా ఎవరం కూడా ఏ పని చేయడం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం విని మనం నేర్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మన బిడ్డలకు వాటిని నెలలో 6 రోజులు రాసుకొని అన్నపానాల బిడ్డని అందిస్తున్నాను కదా కరెక్ట్ టైం. కాబట్టి ఇప్పుడంటే వాడికి మనం చెప్పలేము, కానీ తర్వాత మాట్లాడడం ప్రారంభించిన తర్వాత నేర్పిస్తాం కదా మా అమ్మను తాతను అత్తను రకరకాలుగా. కాబట్టి అదే సమయంలో అప్పటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కూడా బిడ్డలకు మనం నేర్పించినప్పుడు ఆత్మకు ఆహారాన్ని కూడా మనం అందించిన వారం అవుతాం. అర్థమవుతుందండి. కాబట్టి ఎవరికి సంబంధమైన ఆహారం మనం అందివ్వడానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆత్మ సంబంధమైన ఆహారం అందించడానికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు. దేవుడు మనం నేర్చుకుంటే మన బిడ్డలకు యవలోక సంబంధంగా మనం అందించేటువంటి అన్నపానముల కంటే ఎంతో గొప్ప ఆత్మీయ స్థైర్యాన్ని, ఆత్మ బలాన్ని దేవుడు మన బిడ్డలకు ఇచ్చి వాక్యాన్ని మనం నేర్పించినప్పుడు వారి లోకంలో పెరిగి పెద్దవారైనప్పుడు పెరుగుతున్నప్పుడు కూడా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా బిడ్డలుగా వాళ్ళు ఆ రీతిగా కృష్ణ అలాగే దేవుని సన్నిధిలో ఇది అది అక్కడ అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిస్తూ అన్నపానాలు అందిస్తున్నాం. దేవుని వాక్యాన్ని వారు నేర్చుకొని నేర్పించి దేవుని చిత్తానుసారం బిడ్డను నేర్చుకోవాలని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆ బిడ్డను మరి సిద్ధపరచాలని ఒకటి మాటలు వినిపిస్తున్నాం. దేవుడి మాటలు దీవించుకున్నాం, అర్థం చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అది కృష్ణను అలాగే శ్రావణను దేవుడు ప్రేమించి కుమారుడికి దేవుడి మందిరంలో ప్రార్థనాపూర్వక అన్నప్రాసన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉండగా దేవుడే మరి కృష్ణ కుటుంబాన్ని అలాగే చిన్న బిడ్డను పోషించి ఆ ప్రభుత్వం కూడా అన్నపానంలో పొదువు లేకుండా దేవుడు సమృద్ధి అన్నపానం ఇచ్చి దేవుడు బిడ్డను పోషించి సంరక్షించినట్లుగా బిడ్డను ఆస్వాదించినట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు పరిశుద్ధమైన ప్రార్థనలకు లెక్కలేస్తున్నాను చెల్లిస్తున్నాము. నాయన కృష్ణను షాలను కుటుంబ సభగా చేసి గర్భఫలంగా మొట్టమొదటి కుమారుని ఇచ్చారు. మీ స్తోత్రాలు. నలుగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని రెండవ కుమారుని మీరు దయచేసిన విధానం కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభువా మీరు అద్భుతంగా 9 మాసాలు బిడ్డలను పోషించారు. తల్లి గర్భం నుండి రోగంలో జన్మించినది మొదలుకొని నేటి దినం వరకు కూడా తల్లి ద్వారా బిడ్డ పోషించబడడానికి బిడ్డ పెరిగి పెద్దవాడుతూ ఉండగా అలోక సంబంధమైనటువంటి ఆహార పదార్థములను బిడ్డకు అందించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబీకులు, బంధుమిత్రులు, ఆయన వారి కుటుంబీకులను, వారి సంబంధికులను, బంధుమిత్రులను, శ్రేయభిలాషులను ఆహ్వానించి ఈ రీతిగా ఈ పరిశుద్ధ మందిరంలో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కృపణాలు తీసుకుని వచ్చిన బంధుమిత్రులందరిని బట్టి మీకు స్తోత్రాలు, శ్రేయభిలాషను బట్టి మీకు స్తోత్రాలు నాయన. అలాగే సిద్ధపరచబడినటువంటి భోజన పదార్థాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సిద్ధపరిచినటువంటి భోజనమును, పానీయమును మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి దేవా. ఈ దినమున ఈ పరిశుద్ధ మందిరంలో బిడ్డకు అందిస్తూ ఉండగా ఆ బిడ్డకు నాయన బ్రతుకు దినములన్నిట అన్నపానములకు కుదువ లేకుండా అద్భుతంగా పోషించి బిడ్డను సంరక్షించి శారీరక బలమును, ఆత్మీయ బలమును బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శారీరకంగా మేము తీసుకునే ఆహారంతో పాటు మా ఆత్మకు కూడా ఈ వాక్యమును ఆహారముగా మేము భుజించవలసిన వారు నాయన. అప్పుడే మేము శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను బలవంతులుగా ఉండి ఈ లోకంలో సంతోషంగా, సమాధానంగా బ్రతకగలము. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం కాబట్టి బిడ్డల చిత్తానుసారంగా పరిగణించుకోవడానికి మీరు సహాయం చేయండి. ఈ దిన మనం పౌష్టికాహారం బిడ్డకు అందిస్తున్నాము. ఆశీర్వదించండి, జీవశక్తి ఇవ్వండి, ఈ బలహీనత రాకుండా ప్రభుత్వం అనుగ్రహించండి. అలాగే ఈ వాక్యాన్ని మరి బిడ్డలు నేర్చుకొని బిడ్డలకు నేర్పించుకొని చిత్తానుసారంగా బిడ్డలు పెంచుకోవడానికి చేయమని జరుగుతున్న కార్యాలు మీరు తోడుగా నడిపిస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ చెబుతుంది. మన పిల్లలకు ఉగ్గుపాలతో, జోలపాటతో దేవుని మాటలు నూరిపోస్తూ వారిని దేవుని కొరకు యోధులుగా పెంచాలి.
నా చిట్టి కన్నా, ముద్దు మురిపాల చిన్నారి నాన్న, సద్దు చేయకే నా చిట్టి కన్నా. ఈ మాట వింటే మదిని దాచుకుంటే, ఈ మాట వింటే మదిని దాచుకుంటే, నీ జీవితంలో సిరుల పంటే, ఆనందం కలకాలం నీ వెంటే. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. తల్లిదండ్రులను గౌరవించి, తన వారినెల్లను ప్రేమించి, శత్రువులను సైతము క్షమించి, పరిచారకుడుగా జీవించి, దేవాది దేవుడే అత్యంత దీనుడై ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను. ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం, ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం. ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం, ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. దేవుని ఉపదేశమును మరువక, దయను సత్యమునెన్నడు విడువక, బుద్ధి వివేచనకై వెదకిన, భయభక్తులు యేసుని యందుంచిన, సుఖ జీవము కలిగి ధరలో జీవింతువు, దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు. నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం, పరలోకం చేరేందుకు ఏకైక మార్గం. నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం, పరలోకం చేరేందుకు ఏకైక మార్గం. జోలాలి లాలి జోలాలి, జోలాలి లాలి జోలాలి. ముద్దు మురిపాల చిన్నారి నాన్న, సద్దు చేయకే నా చిట్టి కన్నా, ముద్దు మురిపాల చిన్నారి నాన్న, సద్దు చేయకే నా చిట్టి కన్నా. ఈ మాట వింటే మదిని దాచుకుంటే, ఈ మాట వింటే మదిని దాచుకుంటే, నీ జీవితంలో సిరుల పంటే, ఆనందం కలకాలం నీ వెంటే. జోలాలి లాలి జోలాలి, జోలాలి
నిన్ను స్తోత్రించెదము. మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ వివేకముతో, మా పూర్ణ బలముతో కీర్తనీయుడా నిన్ను కీర్తించెదము. స్తోత్రార్హుడా నిన్ను స్తోత్రించెదము. ఐగుప్తు చెర నుండి, బానిస బ్రతుకుల నుండి, పాలు తేనెలు పొంగు కానానుకు నడిపించి, ఐగుప్తు చెర నుండి, బానిస బ్రతుకుల నుండి, పాలు తేనెలు పొంగు కానానుకు నడిపించి, అన్నార్తులమైన వేళ మన్నాను కురిపించి, బండ నుండి మధుర జీవ జలధారలు అందించి, అన్నార్తులమైన వేళ మన్నాను కురిపించి. తండ్రి, ఉదయకాల సమయంలో కృష్ణ షారోన్లను ప్రేమించి గర్వఫలంగా అనుగ్రహించే కుమారులకు ఆయన మందిరంలో అనుగ్రహించిన కార్యక్రమం నిర్వహించడానికి అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తన బిడ్డకు నాయన మొట్టమొదటిసారిగా నీ మందిరంలో అన్నపానాన్ని అందించాము. ఈ బలహీనత లేకుండా చేయండి. తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవడానికి ఇవ్వండి తండ్రి. అలాగే ప్రభువా, మన బిడ్డ జీవితకాలం అంతా కూడా అన్నపానంలో ఎటువంటి పొదుపు లేకుండా అద్భుతంగా బిడ్డను మీరు పోషించి సంరక్షించి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శారీరకమైన ఆహారంతో పాటుగా వాక్యమైన ఆహారం కూడా ప్రభువా బిడ్డ నన్ను భుజించిన వాడై శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి ఆయన శక్తిమంతునిగా మీ సన్నిధిలో నిలవబడటం మీకు అనుగ్రహం చేయండి. కృష్ణ షారోన్ కుటుంబాన్ని మీరు దీవించండి. మరి ఆ చిన్న బిడ్డకు మీ ఆశీర్వాదంను అనుగ్రహించండి. చిన్న కుమారులు కూడా మీరు దీవించి దీర్ఘాయుష్మంతులుగా కాపాడి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరమైన బిడ్డలుగా, మీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా మీరు వర్ధిల్ల చేయండి. కార్యక్రమంలో పాల్గొనే బిడ్డలందరినీ దీవించమని, మళ్ళా మీ దోస్తుల గృహంలో విందు కార్యక్రమం కూడా జరగబోతుంది. మరి సిద్ధపరిచిన భోజన పదార్థాలను మీరు ఆస్వాదించి అందరూ తృప్తిగా తినగా మిగిలేటట్లుగా చేయండి. తీసుకుని వచ్చిన బంధుమిత్రులందరూ కూడా మీ స్తోత్రాలు. ఇక రావాల్సిన వారిని కూడా మీరు క్షేమంగా తీసుకుని వచ్చి అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలో పొంది బిడ్డను దీవించి ఆయన బిడ్డకు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూలోకమందున నెరవేరును గాక. వారు ఆహారం నేడుకు దయచేయము. మెడ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధనల నుండి తేకాచుకుని నడిపించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కృష్ణ షారోన్ల కుటుంబానికి, దేవుడు వారికి గర్భఫలం ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులకు, మరి దేవుడు ఆ కుటుంబానికి దేవుడు తన కాపుదల భద్రత ఇచ్చి సంరక్షించి, పోషించి, సంరక్షించి కాపాడినట్లు ఈ దినమున జరుగుతున్న కార్యక్రమం అంతటికి ప్రభు కృప తోడై నడిపించును.
నీలాంటి మా బాబుని సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు,
సమరమే సైయిక చలగిక చక చక ఎడతెగ చెయ్యిక మెలయపు తైతక పిడికిలినే వెలుగులుగా కలవడని. Oh my God, this is what we call doo-doo-doo. Hey, hey, everybody shout out loud, say doo-doo-doo. గీత విను దొరకదు గుణగణమే చేపగల చతురత కనగణమే చీడలను చెడమడ దునమడమే నేటి మన అభినవ అభిమతమే ఓటమిని ఎరుగని పెనుపటినే పాదరస బుర్రబడి నరనరమే కరుదికాయ జరహటకే హోషుడాయ దుష్మనకే సమరమే సైయిక చలగిక చక చక ఎడతక చెయ్యిక మెలయపు తైతక సురబడుతూ ఉరి పెడుతూ కలబడుతూ. సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిశాన ధన ధన కూల్చే జోరే. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది
విసిరిన రాకెట్టు తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి చిగురించిన చోటుని చూపిస్తాడు తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి తన తూర్పు పరిచయమే చేస్తాడు రావణుడో రాఘవుడో మనసును దోచే మానవుడో సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో వీడు 6 అడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే వనవాసం వనవాసం నీ స్టైలే చగస్ నీ స్మైలే కలస్ నీ ఎరకే క్లాసు మాసు డాన్సే
గ్యాప్ వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే డార్లింగ్ ఇప్పటికిప్పుడు పెట్టవ మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే నువ్వు చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట కలుపు సంట బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా తల్లేసుకుంటా రాయ డార్లింగ్ గప్పకి నీ కోడల్లే పుటకు ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగే డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ అరే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే జల్లో తురుముకున్న మల్లె పూల చండే నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా దబ్బే పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి కొల్లు మారే టైం తొందరలోనే రానున్నది బేబీ పొట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగే కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే నెమలి కులుకుల కలికి దాలి నన్ను కవ్విస్తున్నదే నడుము సొగసై నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే ఆ ముళ్ళ చాటులో విరబూసే ఈ వింత పువ్వులా విరిసే నేను చూడమంటూ కనులడిగే గుండె ఇవాళ పొంగేటి ప్రేమ గోదారై పొంగే నెమలి కులుకుల కలికి దాలి నన్ను కవ్విస్తున్నది నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నది ఒలిమి నిప్పుల వేసవిలో
కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నదే నడుము సొగసే నన్ను గిల్లి కసిపించేస్తున్నదే కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే ఆ స్వరములు నేలకు తెలుసు ఆ సడివిని వర్ణించైన నీ ప్రతి సొగసు